స్టార్ హీరో చియాన్ విక్రమ్ తమిళ్తో పాటు తెలుగులోనూ మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ప్రయోగాత్మక పాత్రలో నటించేందుకు ఎప్పుడూ ముందుంటారు హీరో విక్రమ్. విక్రమ్ సినిమాలు తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్ట్ అందరినీ అట్రాక్ట్ చేస్తోంది. విక్రమ్ యాక్ట్ చేసిన వీరధూర శూరన్ పార్ట్ 2 మీద సినీ అభిమానుల్లో డిబేట్ అవుతోంది. మరి వీరధూర శూరన్ పార్ట్ 2 ఎప్పుడు రిలీజ్ అవ్వబోతుందో ఈ స్టోరీలో చూసేద్దాం. ఎలాంటి క్యారెక్టర్ అయినా చేసేస్తా. ఓ సినిమా కోసం ఎలాంటి మేకోవర్ అయినా సై అనే హీరోలలో ఫస్ట్ రోలో ఉంటాడు కాలీవుడ్ స్టార్ హీరో విక్రమ్. ప్రయోగాలు, మేకోవర్స్ ప్రశంసలు తెచ్చిపెడుతున్నాయి. కానీ కాసుల వర్షం కురిపించడం లేదు. లాస్ట్ ఇయర్ భారీ అంచనాలతో వచ్చిన తంగలాన్ ఎలాంటి రిజల్ట్ చూసిందో తెలుసు. అంతకుముందు వచ్చిన కోబ్రా, మహాన్ కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. వీటి మధ్య వచ్చిన పొనియన్ సెల్వన్ సిరీస్లు పూర్తిగా విక్రమ్ కథలు కాదు. హిట్ క్రెడిట్ కూడా మణిరత్నం ఖాతాలోకి వెళ్లిపోయింది. ఇక తంగలాన్ రిజల్ట్ నుంచి తేరుకున్న చియాన్ ఇప్పుడు ఎక్స్పెరిమెంట్స్ కు కాస్త బ్రేక్ ఇచ్చినట్లే ఉన్నాడు. తన అప్కమింగ్ ప్రాజెక్ట్ వీరధీర శూరన్ 2లో నార్మల్ లుక్ లో దర్శనమిస్తున్నాడు. చిన్న ఫేమ్ ఎస్యు అరుణ్ కుమార్ దర్శకత్వంలో ఫక్తు యాక్షన్ డ్రామాగా తెరకెక్కింది మూవీ. దుషారా విజయన్, ఎస్జే సూర్య, సూరజ్ వెంజరమూడు మెయిన్ లీడ్స్. జీవి ప్రకాష్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ కావాల్సింది. కానీ అజిత్ విదామయార్చిని తీసుకువస్తున్నాడని అనౌన్స్ చేయడంతో ఆ రేసు నుంచి తప్పుకున్నాడు. అజిత్ రాలేదు, విక్రమ్ కూడా రాలేకపోయాడు. మరోవైపు ఈ మూవీ జనవరి 24ను కూడా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు మేకర్స్. కానీ ఫిబ్రవరి 6కి విదామయార్చి స్లాట్స్ బుక్ చేసుకోవడంతో ఆ బరి నుంచి కూడా తప్పుకుంది. ఇక ఎట్టకేలకు రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. మార్చి 27న తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. ఇది విక్రమ్ ఫ్యాన్స్ కు పండగే. కానీ సినీ ట్రేడ్ వర్గాలు, నార్మల్ ఆడియన్స్ కాస్త టెన్షన్ తీసుకుంటున్నారు. రీజన్ అదే రోజు మరో భారీ బడ్జెట్ మూవీ థియేటర్స్ లోకి రావడమే. అదే టెన్షన్ గా మారిపోయింది. టాలెంటెడ్ యాక్టర్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ వీరధీర శూరన్ పార్ట్ 2లో భారీ అంచనాల నడుమ తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి ఎస్యు అరుణ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. RRR విక్రమ్ చిత్రాలను డిస్ట్రిబ్యూట్ చేసి ముబైకార్, థగ్స్, మూరా వంటి చిత్రాలను HR పిక్చర్ బ్యానర్లో రియా షిబు నిర్మించి మంచి సక్సెస్ అందుకున్నారు. కిరాణా కొట్టులో హీరో ఉండటం, సరుకుల కోసం మహిళ రావడం తన కూతురికి డిస్టర్బ్ అవుతుంది. మెల్లిగా అడుగు అంటూ హీరో అనడం, జాలీగా తన ఫ్యామిలీతో కలిసి తిరుగుతున్న హీరో ఆ తరువాత వెంటనే గన్తో విధ్వంసం సృష్టించడం, అలా విక్రమ్ పాత్రలోని 2 కోణాలని టీజర్లో చూపించాడు. ఇక పోలీస్ ఆఫీసర్గా ఎస్జే సూర్య ఈ చిత్రంలో చాలా కొత్తగా కనిపించబోతున్నారు. ఈ టీజర్లో ఈ సినిమాలో విక్రమ్, ఎస్జే సూర్య, సూరజ్ వెంజరమూడు, దుషారా విజయన్లు బాగా హైలైట్ అయ్యారు. ఇప్పటికే వీరధీర శూరన్ పార్ట్ 2 చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం చిత్ర బృందం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉంది. ఈ మూవీ నుంచి వచ్చిన గ్లింప్స్ యూట్యూబ్ లో ఇప్పటికే 14 మిలియన్ వ్యూస్ ను కొల్లగొట్టి అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా రిలీజ్ చేసిన టీజర్ లో చియాన్ విక్రమ్ నటన, యాక్షన్ సీక్వెన్స్లు, విజువల్స్, RR వర్క్స్ ఇలా అన్నీ కూడా అభిమానుల అంచనాలను మించిపోయాయి. ఇక ఇందులో చియాన్ విక్రమ్ డిఫరెంట్ లుక్స్, ఎస్జే సూర్య పర్ఫార్మెన్స్, పాత్రలకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ దక్కేలా ఉంది. అయితే వీరధీర శూరన్ 2 రిలీజ్ డేట్ అంతకన్నా ముందే ఆ డేట్ను మాలీవుడ్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఎంపురాన్ లాక్ చేసుకుంది. హై వోల్టేజ్, హై బడ్జెట్ మూవీగా వస్తున్న లూసిఫర్ సీక్వెల్ మార్చి 27న పాన్ ఇండియా లెవెల్లో తీసుకువస్తున్నామంటూ ఎప్పుడో డేట్, స్లాట్ బుక్ చేసుకున్నారు మేకర్స్.
ఈ విషయం తెలిసి కూడా చియాన్ను తీసుకురావడం చూసి కావాలనే వార్కు దిగుతున్నాడా, కాంపిటీషన్ లేకుండా సినిమాను దింపలేకపోతున్నాడా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఉగాది సెలవులు కలిసి రావడం కూడా చియాన్ ఈ డేట్కు మూవీని తీసుకురావాలని గట్టిగానే ఫిక్స్ అయ్యాడు. అప్పుడు అజిత్కు సైడ్ ఇచ్చి మంచి సీజన్ వదులుకున్న విక్రమ్ ఈసారి ఆ తప్పు చేయాలని అనుకోవడం లేదు. 600 సినిమాను తెచ్చేదే అని ఫిక్స్ అయ్యాడట. మరి చియాన్ మూవీ మళ్ళీ పోస్ట్ పోన్ అవుతుందా లేక అనుకున్న షెడ్యూల్ ప్రకారమే రిలీజ్ అవుతుందా అని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. సీనియర్ హీరో మోహన్ లాల్ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి అంటే వెయిట్ చేయాల్సిందే.